అప్డేట్స్ చూద్దాం. జనసేన పార్టీకి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర కమిటీలను రద్దు చేశారు. అయితే వాటి స్థానంలో అండ్ హ్యాక్ కమిటీలను నియమించారు. రాష్ట్రంలోని పార్టీని క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జీహెచ్ఎంసీ, వీర మహిళా, యువజన, విద్యార్థి విభాగ కమిటీలను రద్దు చేసి కొంతమంది సభ్యులతో తాత్కాలికంగా అండ్ హ్యాక్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ అండ్ హ్యాక్ కమిటీలు 30 రోజుల పాటు పనిచేయనున్నాయి. ప్రతి నియోజకవర్గం జీహెచ్ఎంసీ పరిధిలోని 300 వార్డుల్లో పర్యటించి కనీసం 5 సభ్యులతో జాబితాలను సిద్ధం చేసి పార్టీ కార్యాలయానికి అందజేయనున్నారు. మొత్తంగా తెలంగాణలో జనసేన పార్టీని సంస్థాగతంగా మరించి బలోపేతం చేయాలన్న లక్ష్యంతో కీలక నిర్ణయం తీసుకున్నారు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. చెప్పండి శ్యామ్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. తెలంగాణలో జనసేన పార్టీ మాత్రం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే తెలంగాణలో జనసేన పార్టీ ఉన్నటువంటి కమిటీలను రద్దు చేస్తూ వాటి స్థానంలో హడ కమిటీలను నియమించాలని చెప్పేసి జనసేన పార్టీ అధ్యక్షుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయితే పార్టీ ప్రధాన కార్యదర్శి ఉన్నారో రామ్ తూలూరు మాత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇది ఒక ఎక్స్ వేదిక కూడా జనసేన పార్టీ ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. మొత్తం మీద అయితే తెలంగాణలో ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించిన కమిటీలను రద్దు చేస్తూ పార్టీ మాత్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ స్థానంలో హడ కమిటీలను అయితే జనసేన పార్టీ నియమించినట్టు తెలుస్తుంది. ఈ హడ కమిటీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 30 రోజులు మాత్రం పనిచేయనున్నాయి. అయితే ఈ పాత కమిటీలు అయితే ఉన్నాయో జిఎంసీ పరిధిలో కావచ్చు, అదేవిధంగా వీర మహిళ, యువజన, అదేవిధంగా విద్యార్థి సంఘాలకు సంబంధించిన పాత కమిటీలను మాత్రం జనసేన పార్టీ రద్దు చేసింది. ఆ స్థానంలో హడ కమిటీ అయితే నియమించిన పరిస్థితి కనబడుతుంది. హడ కమిటీలు కూడా 30 రోజుల పాటు పనిచేస్తాయి. జిఎంసీ పరిధిలో ఉన్నటువంటి 300 వార్డులు కావచ్చు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో తిరుగుతూ ఈ హడ కమిటీలు పనిచేస్తాయి. అయితే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి 300 వార్డుల్లో ప్రతి వార్డుకు 5 చొప్పున, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి 5 చొప్పున ఈ హడ కమిటీలను సెలెక్ట్ చేస్తాయి. ఈ సెలెక్ట్ చేసిన అభ్యర్థులను మాత్రం ఏదైతే జనసేన పార్టీ అధిష్టానానికి దృష్టికి మాత్రం తీసుకెళ్తాయి. అయితే ఈ హడ కమిటీలను నియమించడానికి, పాత కమిటీలను తీసివేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో దీన్ని అభివృద్ధి చేసేందుకు, బలోపేతం చేసేందుకు కూడా ఈ కమిటీలు ఉపయోగపడతాయని చెప్పేసి జనసేన పార్టీ అధ్యక్షుడు అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే అభిప్రాయపడుతున్నట్టయితే తెలుస్తుంది. మొత్తం మీదనైతే ఈ రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ బలమైన పార్టీగా ఎదిగే దిశగా జనసేన పార్టీ అయితే ముందుకు తీసుకెళ్తున్నట్టయితే తెలుస్తుంది. దాదాపు 2 రోజుల క్రితమే అయితే పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొండగట్టు దర్శనానికి వచ్చారు. దర్శనానికి వచ్చిన 2 రోజులకే మాత్రం ఈ పాత కమిటీలను రద్దు చేస్తూ కొత్త కమిటీలను ఏర్పాటు చేసే దిశగా మాత్రం ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో రాబోయే కాలంలో ఏదైతే జనసేన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా ఇప్పటినే ప్రణాళికలు చేస్తున్నట్టయితే తెలుస్తుంది. థ్యాంక్ యూ శ్యామ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. విశాఖలోని కూటమి నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన కార్పొరేట్ల మధ్య విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా విజ్ఞప్తి పరిష్కార వేదిక కార్యక్రమంలో ఇరు పార్టీల కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా బీఆర్టీఎస్ రోడ్డు వెడల్పుతో భాగంగా కేటాయించిన టీడీఆర్ బాండ్ల విషయంలో జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ గతంలోనే కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఈ టీడీఆర్ బాండ్ల జారీలో భారీగా అవకతవకలు జరిగాయని, అర్హత లేని వారికి కూడా లబ్ధి చేకూర్చారని ఆయన ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం కమిషనర్ గదిబట్ట టీడీపీ కార్పొరేటర్ ఒకటి ఈ ఫిర్యాదుపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం ముదిరింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రదీప్ అయితే అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. థ్యాంక్ యూ పద్మ. విశాఖలో కూటమి కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఓవరాల్గా చూస్తే కూటమి విశాఖలోని అంటే కూటమి అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా విశాఖలో కూటమి నాయకుల మధ్య వాకవాదాలు కానీ పూర్తిగా అసంతృప్తి అయితే కనబడే పరిస్థితి కనబడుతుంది. మరోవైపు జనసేన టీడీపీ ఈ రెండు పార్టీల్లో ఉన్న కార్పొరేటర్ల దగ్గర నుంచి కానీ కార్యకర్తల మధ్య పూర్తిగా అసంతృప్తి అయితే మొదటి నుంచి కనబడే పరిస్థితి కనబడుతుంది. ఇదే నేపథ్యంలో విశాఖపట్నం జీవీఎంసీ సోమవారం ఏదైతే టీడీఆర్లు బాండ్ విషయంలో అయితే కూటమి కూటమి కార్పొరేటర్ల మధ్య అయితే వాకవాదం చోటు చేసుకుంది అనుకోవచ్చు. టీడీపీ ఒకవైపు, జనసేన ఒకవైపు, టీడీపీ కార్పొరేటర్ ఒకవైపు, జనసేన కార్పొరేటర్ ఒకవైపు వాకవాదం చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. జీవీఎంసీ కమిషనర్ పేషీ ముందు అయితే వీళ్ళిద్దరికిద్దరు కూడా చెయ్యిలు చూపించుకునే వార్నింగ్లు ఇచ్చుకున్న పరిస్థితి కనబడుతుంది. టీడీఆర్ బాండింగ్ విషయంలో అంటే టీడీఆర్ బాండ్ల విషయంలో అయితే పూర్తిగా అవకతవకలు గత ప్రభుత్వంలో అయ్యాయి అంటూ కూడా జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి అయితే ఆరోపణ చేసిన నేపథ్యంలో అయితే టీడీపీ కార్పొరేటర్ అయితే పూర్తిగా అయితే వ్యతిరేకించే పరిస్థితి కనబడుతుంది. ఒకే కూటమి అధికారంలో ఉంటుండగా కూటమి పార్టీలో ఉంటున్న వ్యక్తివే నువ్వు ఇలా అంటుంటే ఎట్లాగవుతుంది అంటూ కూడా టీడీపీ కార్పొరేటర్ జనసేన కార్పొరేటర్ పై అయితే వాగ్వాదం చేసే పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా చూస్తే అక్కడ విజువల్స్ లో కూడా మనం చూడొచ్చు, ఎవరైతే పోలీసులు కానీ అక్కడ ఉన్న సిబ్బంది మొత్తం కూడా వాళ్ళని ఆపే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఇక జీవీఎంసీలో మొదటిసారి కాదు, ప్రతిసారి అంటే కూటమి అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా విశాఖపట్నంలో కూటమి నాయకుల మధ్య అసలు పూర్తిగా అసంతృప్తి కనబడుతుంది. ఇంత అసంతృప్తి ఎక్కడా కనబడలేని అసంతృప్తి విశాఖలోనే కనబడుతుంది అనుకోవచ్చు. టీడీఆర్ బాండ్ల విషయంలో ఇంత అవకతవకలు జరుగుతున్నాయి అంటూ కూడా పీతలమూర్తి ఎవరైతే కార్పొరేటర్ జనసేన కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో మొదటి నుంచి ఆయన ప్రతి ఒక్కటిలో విశాఖలోని కౌన్సిల్ మీటింగ్ లో కానీ ఇతపక్క ప్రాంతాలు ఏవైతే విశాఖలో జరిగిన గత ప్రభుత్వంలో ఏదైతే అవకతవకలు అయ్యాయో ఆ యొక్క అవకతవకలు అన్నింటిపై అయితే ఆయన ప్రశ్నించడమే కాదు, ప్రతి ఒక్కటి ఆధారాలతో పాటు అధికారుల ముందు పెట్టడంతో కూడా కొంతమంది కూటమి టీడీపీలో ఉంటున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నచ్చకపోవడంతో కూడా పీతలమూర్తి యాదవ్ పైన పలుసార్లు ధర్నాలు చేయించడం కానీ అట్లాగే ఆరోపణలు చేయించడం కానీ చాలా వరకు అయ్యాయి. అయితే పార్టీ పెద్దలు ఎవరైతే ఉన్నారో పార్టీ పెద్దలు కూడా పీతలమూర్తి యాదవ్ను పిలిచి ఒక మందలించడం జరిగింది. ఏదంటే ఒక ఇరు పార్టీల మధ్యన అయితే జరగాలి, బయటకు వెళ్లి ఇంత పార్టీలు పరువులు తీసే విధంగా కూడా ఉండకూడదు అంటూ కూడా గతంలో అయితే పీతలమూర్తి యాదవ్కి అయితే చెప్పడం జరిగింది. అయినా సరే పీతలమూర్తి యాదవ్ మాత్రం అతను సింగిల్ ఎజెండా అంటూ కూడా అతను ఏదైతే ప్రశ్నించాలనుకుంటున్నారో అవన్నీ ప్రశ్నించిన నేపథ్యంలో కూడా పూర్తిగా అయితే కూటమి నాయకుల్లో అయితే అసంతృప్తి అయితే కనబడుతుంది. ముఖ్యంగా టీడీపీ నాయకులు అయితే ఇబ్బంది పడే పరిస్థితి కనబడుతుంది. ఇంత దారుణంగా కూడా విశాఖలోని జీవీఎంసీ కౌన్సిల్లో అంటే సోమవారం జరిగిన ఈ యొక్క సందర్భం ఏదైతే ఉందో జీవీఎంసీ కమిషనర్ పేసీ ముందే ఇంత దారుణంగా కూడా వీళ్ళు కొట్లాటికి వెళ్ళడం అనేది కూడా కూటమి పార్టీ పరువుని చాలా వరకు తీసేశారంటూ కూడా పార్టీ నాయకులు అయితే అనుకునే పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క విషయంలో జోక్యం చేసుకోవడం జరిగింది. ఎమ్మెల్యేల విషయంలో జోక్యం చేసుకున్నా సరే కార్పొరేటర్లు మాత్రం వినే పరిస్థితుల్లో కూడా కనబడట్లేదు. అయితే ఇక టీడీఆర్లు ఏవైతే ఉన్నాయో టీడీఆర్లో గత వైసీపీ ప్రభుత్వంలో ఎవరికైతే ఇక టీడీఆర్లు వచ్చాయో ఆ టీడీఆర్లకి వాళ్ళకి ఎటువంటి ఇది లేదు, లబ్ధి పొందవలసిన వాళ్ళకి ఒక టీడీఆర్లు వెళ్ళలేదు, అనవసరంగా కూడా బ్యాక్ డోర్ నుంచి వెళ్ళిన మొత్తం అంతా కూడా డబ్బుల పరంగా చేయించుకున్న వాళ్ళకే ఈ టీడీఆర్లు మొత్తం వెళ్ళాయి అంటూ కూడా పీతలమూర్తి యాదవ్ అయితే ప్రధానమైన ఆరోపణలు అయితే చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికే ఓవరాల్ గా మనం చూడొచ్చు టీడీపీ నేతల్లో కానీ టీడీపీ కార్పొరేటర్లు అందరిలో కూడా అసంతృప్తి అయితే ఎక్కువ వ్యక్తమవుతుంది అనుకోవచ్చు. ఇంత అసంతృప్తి వ్యక్తమవుతున్నా సరే జనసేన ఎజెండా ఏదైతే జనసేన స్టాండ్ మాత్రం ఎక్కడ అనేది కూడా జనసేన స్టాండ్ అనేది కూడా ఎక్కడ వెనక్కి తగ్గే పరిస్థితి అయితే కనబడట్లేదు. అయితే జనసేన కార్పొరేటర్లు అందరూ ఒకవైపు ఉంటే పీతలమూర్తి యాదవ్ మాత్రం మరొక వైపు ఉంటారు. అంటే మొదటి నుంచి చూసుకోవచ్చు పద్మ, ఇంత అంటే ఏదైతే జనసేన మొదటి నుంచి కూడా పార్టీలోని ఏదైతే బలోపేతం చేసిన నేపథ్యంలో కూడా ఈ యొక్క జనసేనలోని ఇంత అవకతవకలు జరుగుతున్నా సరే పీతలమూర్తి యాదవ్ ప్రశ్నించినప్పటికీ కూడా ఈ యొక్క టీడీపీ నాయకుల్లో కూడా అసంతృప్తి అయితే కనబడుతుంది. ఓవరాల్ గా చూడొచ్చు జీవీఎంసీలోని సోమవారం జరిగిన యొక్క కౌన్సిల్ సమావేశంలో ఏదైతే టీడీఆర్ విషయంలో అయితే ఏదైతే వాగ్వాదం జరిగిందో ఆ వాగ్వాదం విషయంలో అయితే పూర్తిగా అసంతృప్తి అయితే కూటమి ప్రభుత్వంలో కనబడుతుంది. థ్యాంక్ యూ ప్రదీప్.
తెలంగాణ రాష్ట్రాన్ని అతి త్వరలోనే మావోయిస్టు రహిత రాష్ట్రంగా ప్రకటించేందుకు రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అయితే వ్యూహాత్మక అడుగులు వేస్తుంది. ప్రస్తుతం రాష్ట్రానికి చెందిన కేవలం 17 మంది కీలక మావోయిస్టు నేతలు మాత్రమే మిగిలి ఉన్నారని, వారు కూడా లొంగిపోతే రాష్ట్రం పూర్తి స్థాయిలో మావోయిస్టు రహితంగా మారుతుందని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ పోలీసులు సిద్ధం చేసిన నివేదిక ప్రకారం అండర్ గ్రౌండ్ లో ఉన్నటువంటి ఈ 17 మంది నేతలపై ప్రభుత్వం భారీగా రివార్డులను ప్రకటించింది. వీరిపై మొత్తం కలిపి 2,25,00,000 రూపాయల రివార్డు ఉన్నట్లు సమాచారం. ఇక ఈ జాబితాలో 5 మహిళా మావోయిస్టులు కూడా ఉండటం గమనార్హం. ఇక ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అయితే అందిస్తారు. రవీందర్, చెప్పండి, మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో డీజీపీ ప్రకటించినట్టుగా 17 మంది మావోయిస్టులు ఉన్నారని అయితే ప్రకటించారో, అది ఎట్టకేలకి ఏంటంటే దండకార్యంలో ఉన్నటువంటి వందలాది మంది మావోయిస్టులు అయితే చాలా మంది వరకు ఎన్కౌంటర్ లో చనిపోవడం జరిగింది. చాలా మంది వందలాది మంది అయితే లొంగిపోవడం కూడా జరిగింది వివిధ జిల్లాల రాష్ట్రాలలో. అంటే మహారాష్ట్ర కావచ్చు, అటు ఛత్తీస్గఢ్ కావచ్చు, తర్వాత తెలంగాణలో కూడా కావచ్చు. అంటే ఎక్కడికి అందుబాటులో ఉండి ఎవరైతే కమ్యూనికేషన్ చేసి అటువంటి లింకప్ ఉన్నటువంటి నేతల ద్వారానే వీళ్ళంతా లొంగిపోవడం జరిగింది, సేఫ్ సైడ్ లో ఉండడం జరిగింది. అనుకోకుండా జరిగినటువంటి ఎన్కౌంటర్ చనిపోయినటువంటి మోస్ట్ వాంటెడ్ అనుకుని చెప్పుకున్నటువంటి పోలీసులు ఏదున్నారో ఆ లీడర్స్ అందరినీ కూడా చాలా మట్టుకు ఎన్కౌంటర్ వాళ్ళనే చనిపోవడం జరిగింది. అంటే ఇప్పటికీ అంటే మార్చిలో కంప్లీట్ గా దండకారణ్యం అనేది ఈ మావోయిస్ట్ అనేది లేకుండా ఏరివేస్తామని కేంద్ర ప్రభుత్వ హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే ఆ మాట ఏదైతే అన్న అప్పటి నుండి కూడా సైన్యం కావచ్చు, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, సెంట్రల్ బలగాలన్నీ కూడా దండకార్యాన్ని చుట్టుముట్టి జల్లెడ పెడుతూ, అంటే ఎక్కడికి పోలీసులు వెళ్ళలేనటువంటి కీలకమైనటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ బాంబులు కావచ్చు, డిటనేటర్లు కావచ్చు, రకరకాలన్నీ కూడా చేయించుకుంటా ఈ బలగాలన్నీ కూడా అన్ని వాళ్ళందరినీ తుదముట్టించడం జరిగింది. అయితే మొత్తం ఎప్పుడైతే ప్రకటించినప్పటికీ మార్చి కంప్లీట్ చేసి తీసుకుంటానని ఉన్నారో అది ఫిబ్రవరిలో కంప్లీట్ అయ్యే విధంగా, అంటే జనవరిలో మొత్తం కంప్లీట్ చేసే విధంగా ప్రకటించినప్పటికీ 2 నెలల ముందే మొత్తం కంప్లీట్ మావోయిస్ట్ అనేది లేకుండా చేస్తామని ప్రకటించారు. అది 2 నెలల ముందే వచ్చే అవకాశాలు కనబడుతున్నాయని ఈ రోజు డీజీపీ ద్వారా మనకు తెలిసింది. ఎందుకంటే 17 మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. ఆ తెలంగాణ సంబంధించిన 17 మంది కనుక చేస్తే తెలంగాణ రాష్ట్ర రహితంగా చేయవచ్చు. ఆ 17 మందిని లొంగిపోయే విధంగా ప్రయత్నం అయితే ముమ్మరం చేస్తున్నారు. ఎక్కడ మీకు ఇబ్బంది కలగనీయం, మీకు జీవనోపాధి కల్పిస్తాం అని వాళ్ళ పేరెంట్స్ దగ్గర కూడా అక్కడ ఉన్న స్థానిక పోలీసుల ద్వారా ఒత్తిడి పెంచి వాళ్ళు లొంగిపోయే విధంగా, ఎక్కడ మీకు ఇబ్బంది కలగనీయం, ఎక్కడ కూడా మీకు భయపడే అవకాశమే లేదు, ఈ తెలంగాణ రాష్ట్రం కట్టుబడి ఉంది, మీరు లొంగిపోతే మీకు పునరావాసం కల్పిస్తామంటూ ప్రచారం అయితే ముమ్మరం చేశారు. ఆ 17 మంది కనుక లొంగిపోతే వాళ్ళ నుంచి వచ్చేటువంటి రివెండ్ ఏదైతుందో వాళ్ళకి కంప్లీట్ గా వాళ్ళకే ఇచ్చే విధంగా, అంటే వాళ్ళ పైన ఉన్నటువంటి రివార్డు దాదాపుగా 2,20,00,000 పైసలు ఉన్నది, వాళ్ళంతా లొంగిపోతే బాగుంటది, మీకు మీ పేరెంట్స్ అందరూ కల్పించే బాధ్యత మాదని కూడా భరోసా కల్పిస్తున్నారు. మొత్తానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచన విధానం చేసినట్లయితే కనుక ఈ 17 మందికి తెలంగాణలో మాత్రమే లేకుండా అవుతుంది. అంటే మొత్తానికి చూసినట్లయితే కనుక ఇంకెంత మంది అనేది రాష్ట్రాల మధ్యగా లిస్ట్ చేయలేదు, కానీ తెలంగాణ ప్రభుత్వం మాటకి 17 మంది ఈ తెలంగాణ ప్రాంత వాసులు ఉన్నట్టుగా గుర్తించి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ పేరెంట్స్ ద్వారా లొంగిపోయే ప్రయత్నం అయితే ముమ్మరం చేస్తున్నారు. తదనంతరం కూడా మిగతా రాష్ట్రాల్లో కూడా చేసినట్లయితే కనుక వాళ్ళు అనుకున్న టార్గెట్ అయితే అమిత్ షా గారు ప్రకటన చేసిన ప్రకటన అయితే ఇది ఉమ్మడి జరిగే అవకాశాలు కనబడతాయి. మీరు ఈ 17 మంది లొంగిపోతారా లేక వివిధ అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయి ఎక్కడైనా తలదాచుకుంటారంటే మాత్రం తెలియాల్సింది. దీని ప్రకటన చూసినట్లయితే కనుక మనం వేచి చూడాల్సిందే. పద్మ, రైట్, థ్యాంక్ యూ రవీందర్ ఫర్ ద అప్డేట్. మిగిలిన అప్డేట్స్ చూద్దాం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కంటతడి పెట్టుకున్నారు. శాసన మండలిలో మాట్లాడిన ఆమె అన్ని ఆలోచించాకే తన రాజీనామా నిర్ణయం తీసుకున్నానని, దయచేసి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామాను ఆమోదించాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ను మరోసారి కోరారు. బీఆర్ఎస్ లో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని, అనేక ఆంక్షల మధ్య పనిచేయాల్సి వచ్చిందని భావోద్వేగానికి గురయ్యారు. బీఆర్ఎస్ లో ప్రశ్నిస్తున్న తనను అనగదొక్కారని తన రాజకీయ ప్రస్థానాన్ని వివరిస్తూ నిండు సభలో కన్నీరు పెట్టుకున్నారు. బీఆర్ఎస్ ఏనాడు నాకు మద్దతుగా నిలవలేదన్నారు. బీఆర్ఎస్ వస్తే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని పనిచేశానన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలకు బీఆర్ఎస్ గండి కొట్టిందని సంచలన ఆరోపణలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. చెప్పండి రామకృష్ణ, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? శ్రేయ వర్మ ఏదైతే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
జాగృతి సంస్థను కూడా స్థాపించారు. దానికి సంబంధించి మొత్తం కూడా చూసుకున్నట్లయితే గత సంవత్సరం సెప్టెంబర్లోనే ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసారు. సొంతంగా పల్లెబాట అని చెప్పేసి జాగృతి ఆధ్వర్యంలో ప్రతి జిల్లా తిరుగుతున్నారు. మెయిన్గా ఇప్పుడు దీనికి సంబంధించి ఈరోజు శాసన మండలిలో ఎమ్మెల్సీ లాస్ట్ స్పీచ్గా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దానికి సంబంధించి స్పీకర్ కూడా మీ రాజీనామా ఏదైతే ఉందో ఒకసారి పునఃపరిశీలన చేసుకోవాలి, రాజీనామా ఆమోదించడానికి దానికి సంబంధించి ఎందుకు రాజీనామా చేస్తున్నాను ఏంటని మొత్తం కూడా వివరించే పరిస్థితి ఉంది. మొత్తం 10 ఏళ్ల పాటు ఏదైతే నీళ్లు నిధులు నియామకాలు అంటూ తెలంగాణ పోరాటం జరిగిందో దానికి సంబంధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిజామాబాద్ ఎంపీగా కూడా పోటీ చేశారు. ఎంపీగా పోటీ చేసిన తర్వాత తన స్వేచ్ఛగా ఎక్కడ కూడా ఏ పని కూడా చేయనీయలేదు, నాకు ప్రతిసారి కూడా అడ్డుపడుతూనే ఉన్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మెయిన్ కీలక వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా దీనికి సంబంధించి కూడా కొంత క్వశ్చన్ చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం కూడా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే స్థాపించారో ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రానికి సంబంధించి టీఆర్ఎస్ పార్టీలో పెద్దగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పొడిచింది ఏమీ లేదు. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీని వ్యాపించాలని బీఆర్ఎస్ పార్టీ ఏదైతే అనుకుందో ఆ టైంలో కూడా నేను తీవ్రంగా వ్యతిరేకించాను. ఇది కరెక్ట్ పద్ధతి కాదు, తెలంగాణ టీఆర్ఎస్ పార్టీగానే కొనసాగించాలి అని ఇలాంటి పలు కీలక అంశాలు కూడా మొత్తం కూడా లేవనెత్తిన పరిస్థితి ఈరోజు మండలిలో చూసాం. మొత్తం ఈ టైంలో కూడా మాట్లాడే టైంలో కూడా కొంత ఏదైతే తండ్రి గురించి కావచ్చు, కేటీఆర్ గురించి వీళ్ళంతా దీని గురించి తనకు జరిగినటువంటి అవమానం గురించి మాట్లాడే టైంలో కూడా కొంత భావోద్వేగానికి లోనయ్యారని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏదైతే కవిత వ్యాఖ్యలు ఉన్నాయో కొంత బీఆర్ఎస్ పార్టీ కొంత దీనికి సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తం కూడా దీనికి సంబంధించి కవిత మాట్లాడుతూ ఏదైతే ఇన్వాల్వ్మెంట్ నాది ఎంత ఉందో అంటే ఏదైతే చిన్న సింగరేణి కార్మికులు కావచ్చు, బీడీ కార్మికులు కావచ్చు, ఇలా దీనికి సంబంధించి కాంట్రాక్ట్ బేస్డ్ ఉద్యోగాలకు సంబంధించి దాని సమస్య వరకే నా పరిమితి చేశారు. ఏదైతే మెయిన్ కీలక అంశాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో కూడా నన్ను ఎక్కడా కూడా ఇన్వాల్వ్ అవనీయకుండా మొత్తం కూడా తొక్కేసే పరిస్థితి చూశారు. దానికి సంబంధించి రీసెంట్గా జరిగినటువంటి ఏదైతే ఢిల్లీ వైన్ స్కామ్, ఏదైతే వైన్ షాపులకు సంబంధించి స్కామ్ ఏదైతే ఉందో ఈడీ సిబిఐ ఎంక్వైరీకి సంబంధించి కూడా ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ నాకు సపోర్టుగా నిలవలేదు అని కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు కూడా కేసీఆర్ గురించి ఏదైతే కొంత ఎంక్వైరీ కోసం వచ్చినప్పుడు కూడా ఎవరు కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడ కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. ఒక కేటీఆర్ గురించి మాట్లాడినప్పుడు మాత్రం మొత్తం కూడా పార్టీ మొత్తం కూడా ఒక్కసారిగా మీడియా ముందుకు వచ్చి కేటీ రామారావుని వెనకేసుకొచ్చిన పరిస్థితి ఉంది. మొత్తం కూడా హరీష్ రావు గురించి కూడా మాట్లాడారు. హరీష్ రావు కొంత పార్టీకి నష్టం జరుగుతుంది, జాగ్రత్తగా చూసుకోవాలని ఇలా అన్ని పలు అంశాలు మొత్తం కూడా ఏదైతే 8 ఏళ్ల పాటు జరిగినటువంటి అన్యాయాలు ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా బయటపెట్టే పరిస్థితి ఈరోజు శాసన మండలిలో కావచ్చు, లేదా రానున్న రోజుల్లో కూడా మొత్తం కూడా శాసన మండలి నుంచి వస్తూ ఒక మహిళగా బయటకు వస్తున్నాను, ఒక శక్తిగా మరొకసారి నేను అసెంబ్లీలో కావచ్చు మండలిలో అడుగు పెడతానని శబ్దం చేసి మరి ఈరోజు బయటకు వచ్చిన పరిస్థితి మనం చూసాం. శ్రేయ వర్మ. థ్యాంక్ యూ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామంలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్ అయి భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికారులను ఆరా తీశారు. మంత్రులు అచ్చెన్నాయుడు, సుభాష్లకు ఫోన్ చేసి ప్రమాద తీవ్రతను అడిగి తెలుసుకున్నారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని మంత్రులు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని, స్థానికులను సురక్షిత ప్రాంతాలకైతే తరలించాలని సీఎం ఆదేశించారు. వీలైనంత త్వరగా మంటలను అదుపు చేయాలని సూచించారు. సీఎం ఆదేశాలతో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఎంపీ హరీష్, ఎమ్మెల్యే దేవర ప్రసాద్ సంఘటనా స్థలానికైతే చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, చెప్పండి. థ్యాంక్ యూ. అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ఈ రోజు సుమారు 12 గంటల సమయంలో బ్లోఅవుట్ సంభవించింది. దీనికి గల కారణం ఏమిటంటే 1992లో
ఓఎన్జీసీ వారు అక్కడ రిగ్ ఏర్పాటు చేసి క్రూడ్ ఆయిల్ ని తవ్వడానికి అక్కడ రిగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత దాన్ని వెల్లలో ఉన్నటువంటి ఎక్కువ క్రూడ్ ఆయిల్ లేకపోవడం వల్ల దాన్ని అక్కడ మూసివేశారు. రీసెంట్ గా 2024లో దాన్ని డీప్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి సబ్లీజ్ కి ఇవ్వడం జరిగింది. దాన్ని వారు ఈ రోజు ఉదయం 10 గంటలకు స్టార్ట్ చేసి 2.7 రేడియస్ ని పెంచి ఒక చిన్న బాంబుని అక్కడ పేల్చడం జరిగింది. దానివల్ల విపరీతమైనటువంటి ఒత్తిడి పెరిగి దాని నుంచి క్రూడ్ ఆయిల్ దాంతో పాటు గ్యాస్ కూడా లీక్ అవడం జరిగింది. లీక్ అయిన వెంటనే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది దానిని ఆ వాల్ ని మూసివేశారు, మూతపెట్టి మూసివేయడం జరిగింది. దీనివల్ల విపరీతమైనటువంటి ఒత్తిడి పెరిగి దాంట్లోంచి ఎక్కువ మొత్తంలో గ్యాస్ క్రూడ్ ఆయిల్ అక్కడ నుంచి విపరీతంగా పైకి వెదజమ్మటం వల్ల అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ గ్రామంలోకి ఈ క్రూడ్ ఆయిల్ గ్యాస్ వ్యాప్తి చెందింది. ఇదే సమయంలో అక్కడ ఉన్నటువంటి చిన్న డ్రాప్, అంటే ఒక చిన్న మైక్రోవేవ్ లాంటి చిన్న డ్రాప్ అవుట్ ఏర్పడి అక్కడ పెద్ద శబ్దంతో అక్కడ బ్లోట్ స్థాయిలో మంటలు వ్యాప్తి చెందడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఓఎన్జీసీ సిబ్బంది వారు వెంటనే అక్కడ నుంచి పరుగులు తీశారు, ప్రాణభయంతో పరుగులు తీయడం జరిగింది. అప్పుడు వెంటనే అక్కడ ఉన్నటువంటి ఓఎన్జీసీ మిగిలిన సిబ్బంది అంతా కూడా వాటర్ తీసుకొచ్చి దాన్ని ఆపడానికి ట్రై చేయడం జరిగింది. కానీ అక్కడ మంటలు ఆరలేదు. కానీ వెంటనే అక్కడ ఉన్నటువంటి మన ఓఎన్జీసీ అలాగే పైప్ లైన్ వారు అదే విధంగా ఈ సిబ్బంది అంతా కూడా అక్కడ దాన్ని పర్యవేక్షించడానికి వెళ్లే క్రమంలో విపరీతమైన మంటలు వ్యాపించాయి. ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ కూడా స్పృహ తప్పి పడిపోవడం జరిగింది. వెంటనే మన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారు, అదే విధంగా ఎస్పీ గారు, రాజూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు వరప్రసాద్ గారు ముగ్గురు కలిపి ఆ ప్రజలందరినీ కూడా సురక్షితమైనటువంటి ప్రాంతాలకి తరలించడం జరిగింది. ఇప్పుడు ఇంకా ఇప్పటి వరకు కూడా ఎటువంటి మంటలకు విపరీతంగా వ్యాపిస్తున్నాయి. నరసాపురం నుంచి క్లూస్ టీమ్ అక్కడికి వచ్చింది, అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆ ప్లేస్ కి వచ్చింది. ఈ మంటలు దాదాపు 2-3 రోజులు ఉంటాయి. దీన్ని అదుపు చేయడానికి మా వల్ల కాదని వాళ్ళు చెప్పడం జరిగింది. ఢిల్లీ నుంచి ఒక ఓఎన్జీసీ స్పెషల్ టీం వచ్చి కానీ దాన్ని మేము చెప్పలేమని మా కలెక్టర్ మహేష్ కుమార్ గారు దీని మీద చిన్న బులెటిన్ విడుదల చేశారు. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గత 10 సంవత్సరాల నుంచి విపరీతమైనటువంటి బ్లోట్ సంభవిస్తున్నాయి. ఒక 10 సంవత్సరాల క్రితం అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే గన్నవరం నియోజకవర్గానికి చెందినటువంటి ఒక పాసర్లపూడి గ్రామంలో ఒక బ్లోట్ సంభవించి దగ్గరగా 100 మంది సజీవ దహనం అయ్యారు. అదే విధంగా 1996లో ఒక బ్లోఅవుట్ సంభవించినప్పుడు సుమారు దగ్గరగా 60 రోజుల పాటు ఆ బ్లోఅవుట్ కోనసీమ అంతా కూడా పొగతో కప్పబడి విపరీతమైనటువంటి వేడిని వెదజిల్లింది. దానివల్లే అక్కడ ఉన్నటువంటి కొబ్బరి తోటలు కానీ మిగిలిన పంటలను కానీ నాశనం. ఇప్పటి వరకు కూడా అవి ఒక స్ట్రీమ్ లైన్ లోకి రాలేదు. ఏదేమైనప్పటికీ ఈ మంటలు అదుపు చేయడానికి ఇంకా టైం పడుతుందని మన కలెక్టర్ మహేష్ కుమార్ గారు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రవి. రాయలసీమలో మరోసారి పాత కక్షలు భగ్గుమన్నాయి. కర్నూలు జిల్లాలోని ఎమిగనూరు మండలం కందనాతి గ్రామంలో పాత కక్షలు హింసాత్మకంగా మారాయి. ప్రత్యర్థుల దాడిలో 2 వ్యక్తులు హత్యకు గురయ్యారు. వెంకటేష్ అనే వ్యక్తిని పొలంలో పరమేష్ ను ఇంట్లో ప్రత్యర్థులు హత్య చేశారు. పొలం పనులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో శివార్లో కాపు కాచి గోవింద్ వీరేశమ్మ దంపతులపై వేట కొడవలతో దాడి జరిగింది. ఈ ఘటనలో వీరేశమ్మ కుమారుడు 5 ఏళ్ల బాలుడు లోకేంద్రకు తీవ్ర గాయాలు కాగా గోవింద్ భార్య వీరేశమ్మకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గోవింద్ పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బస్వరాజ్ అయితే అందిస్తారు. బస్వరాజ్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి?
థ్యాంక్ యూ ఫాతిమా. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కందనతి గ్రామంలో ఇద్దరు హత్య చాలా దారుణంగా హత్యగా గావించబడ్డారు. మరి ఈ ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. ఏదైతే దాయాదుల మధ్య గత కొన్ని సంవత్సరాలుగా ఉంటున్న ఏదైతే కక్ష కుట్ర నేపథ్యంలో ఈ హత్యలు జరిగినట్లు మనకు తెలుస్తా ఉంది. అంటే 2024 ముందు ఏదైతే ఇప్పుడు చనిపోయిన వ్యక్తులు పరమేష్ కావచ్చు, వెంకటేష్ కావచ్చు, వీళ్ళు ప్రత్యర్థులకు 2024లో హత్య చేశారని ఆ కక్షతో ఈ రోజు ఏదైతే ఎమ్మిగనూరు శ్రీ నీలకంఠేశ్వర స్వామి రథోత్సవం సందర్భంగా ఈ గ్రామంలో అంటే ఊరంతా పండుగ చేసుకుంటున్న సమయంలో ఈ గ్రామంలో విషాద ఛాయలు అనుకున్నాయి. మరి ఈ హత్య ఘటన తెలిసిన వెంటనే పోలీసులు ఘటన స్థలం చేరుకొని ఏదైతే ఈ ఘటనకు గల కారణాలు ఆరదీశారో, అదేవిధంగా అంటే వీరేశమ్మ గోవింద దంపతులు పొలం నుంచి ఇంటికి వస్తున్న సందర్భంగా కాపుగా వచ్చి గడపారలతో పొడిచి చంపిన పరిస్థితి, అదే విధంగా మరొకరిని ఇంట్లో కొట్టి చంపిన పరిస్థితి, ఈ విధంగా మారణాయుధాలతో ఇద్దరిని అంటే పరమేశ్వర్, వెంకటేష్ ఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు. అంటే దాయాదుల మధ్య వాళ్ళు పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్యలు జరిగినట్లు తెలుస్తా ఉంది. మరి రాయలసీమ అంటేనే ఫ్యాక్షన్ కి పెట్టింది పేరు. అలాంటి పేరు ఇప్పుడు పోతున్న సమయంలో మళ్ళీ తిరిగి పాత కక్షలు ఇక్కడ రేగడము, ఈ కక్ష కార్పణ్యాలకు కుటుంబాలు బలైపోవడము ఆ గ్రామంలో లేదా ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపాయి. మరి పోలీసులు ఏదైతే క్షతగాత్రులు కావచ్చు, అంటే మెరుగైన వైద్య చికిత్స కోసం ఒక చిన్నారి పిల్లోడు కూడా గాయపడిన పరిస్థితి. మరి వీళ్ళని మెరుగైన ఆసుపత్రి చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరి ఆ గ్రామంలో శాంతి భద్రతలు కాపాడేందుకు పోలీసులు చర్యలు కూడా తీసుకున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. మరి ఇలాంటి కక్ష కార్పణ్యాలకు పోరాదని ఏదైతే అధికార యంత్రాంగం ప్రజలకు సూచించిన పరిస్థితి. మరి బోయ కులానికి సంబంధించి ఈ ఇరు వర్గాలు ఇలా దాడుల పరంపర కొనసాగుతూ ఇలా ఆర్థికంగా అదేవిధంగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం చేసుకోవడము ఎంత మాత్రం మంచిది కాదని ఏదైతే సమాజ హితం కోరే వాళ్ళు కూడా వాళ్ళకి చెప్తున్న పరిస్థితి. మరి చిన్న అంటే సాధారణంగా ఏదైనా గొడవలు జరిగితే ఆస్తి ఆ అమ్మాయి విషయంలో ఉంటుంది, కానీ వీళ్ళ మధ్య గొడవలు అయితే మాత్రం పొలం గట్టు విషయంలో లేదా వాళ్ళ పొలంలో వీళ్ళ పశువులు లేదా ఎద్దులు మేసాయని ఇలాంటి చిన్న కక్షలో చిన్న పొరపాట్ల వల్ల ఒకరికొకరు దుర్భాషలాడి మనసులో పెట్టుకొని అంటే కొట్టుకొని చనిపోయిన పరిస్థితిలో ఇది ఫ్యాక్షన్ గా మారుతున్న పరిస్థితి చాలా విచారకరము, దారుణమని చెప్పొచ్చు. బట్ ఇలాంటి కక్ష కార్పణలో మంచిది కాదని చెప్తా ఉన్నారు ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ బస్వరాజ్ ఫర్ ద అప్డేట్.